నమస్కారం. కాలచక్రంలో మరో కొత్త మలుపు. 2026 సంవత్సరం మన ముందుకు వచ్చేసింది. అసలు ఈ 2026 ఎలా ఉండబోతోంది? గ్రహాల సంచారం ఎవరికి లాభాన్నిస్తుంది? వర్షాలు ఎలా ఉంటాయి? ఈ సంవత్సరం ఎవరి వాహనం మీద వచ్చింది? జ్యోతిష్యశాస్త్ర రీత్యా 2026 చాలా ప్రత్యేకమైన సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం సగభాగం విశ్వావసు నామ సంవత్సరంలోనూ, ఆ తర్వాత ఉగాది నుండి పరాభవ నామ సంవత్సరంలోనూ ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం గురుగ్రహ మార్పు. ఈ సంవత్సరం జూన్ నెలలో గురువు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. కర్కాటకం గురువుకి ఉచ్చక్షేత్రం. అంటే గురువు తన పూర్తి శక్తితో ఉంటాడు. దీనివల్ల ఈ సంవత్సరం ధర్మం, న్యాయం మరియు దైవభక్తి పెరిగే అవకాశముంది. మీరు అడిగినట్లు అందరికీ లాభం వస్తుందా అంటే సమాధానం మిశ్రమంగా ఉంటుంది. గురువు బలం వల్ల ఈ సంవత్సరం వ్యాపారస్తులకు, భూములు కొనేవారికి మరియు విద్యాసంస్థలు నడిపేవారికి అద్భుతమైన లాభాలు ఉంటాయి. బంగారం ధరలు పెరిగే అవకాశముంది. శనిదేవుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీనివల్ల మీనరాశివారికి ఏలిలినాటి శని, మేషరాశివారికి వ్యయశని ప్రభావముంటుంది. రైతు సోదరులకు శుభవార్త. రాబోయే పరాభవ నామ సంవత్సర పంచాంగ రీత్యా వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశముంది. సకాలంలో వర్షాలు పడటం వల్ల పంట దిగుబడి బాగుంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, భారీ వరదలు వచ్చే సూచనలు కూడా గ్రహాల స్థితిని బట్టి కనిపిస్తున్నాయి. జలాశయాలు నిండుతాయి. పాడి పంటలకు ఈ సంవత్సరం అనుకూలం. వాహనం అనేది ఉగాది రోజున వచ్చే తిథి వారం బట్టి నిర్ణయిస్తారు. సాధారణంగా ఉగాది రోజు ఏ వారం వస్తే ఆ గ్రహాధిపతి ఆ సంవత్సరానికి రాజు అవుతాడు. 2026లో ఉగాది రోజును బట్టి చూస్తే ఈ సంవత్సరం పాలన గురువు లేదా శుక్రుడి ఆధిపత్యంలో ఉండే అవకాశముంది. దీని అర్థం ఏమిటంటే ఈ సంవత్సరం వాహనం ఏదైనా, ఫలితాలు మాత్రం జ్ఞానం మరియు సంపద చుట్టూ తిరుగుతాయి. ప్రజల్లో లగ్జరీ, విలాసాలు మీద ఆసక్తి పెరుగుతుంది. అదృష్టరాశులు వృషభం, కర్కాటకం, సింహం, తుల. వీరికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మధ్యస్థ ఫలితాలు మిథునం, కన్య, వృశ్చికం, ధనుస్సు. జాగ్రత్త అవసరం. మేషం, కుంభం, మీనరాశివారు ఆరోగ్యం మరియు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.